ప్రతి ఛాయ నవీన్ పౌలి ప్రధాన పాత్రలో ఉన్నికృష్ణ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా కేరళ రాజకీయ నేపథ్యంలో సాగే సినిమా కథ ఇది. కేరళ ముఖ్యమంత్రి వర్గీస్ ఒక పెద్ద కార్పొరేట్ కుట్రతో చిక్కుకుంటాడు. అతని ప్రతిష్ట దెబ్బతీసేందుకు ప్రత్యర్థులు డిజిటల్ స్కామ్ మరియు వీడియో మ్యానిపులేషన్ వాడుకుంటారు. ఈ క్లిష్ట సమయంలో అతని కుమారుడు జాన్ వర్గీసు తన తండ్రి పరువును కాపాడేందుకు రంగంలో దిగుతాడు. ఒక సాదాశక్తి వ్యక్తిగా కనిపించే జాన్ శక్తివంతమైన కార్పొరేట్ శక్తులకు వ్యతిరేకంగా ఎలా పోరాడాడు, రాజకీయ చదరంగంలో అతను వేసిన ఎత్తులేంటి అన్నదే మిగతా కథ. ఇక ఈ సినిమా విషయానికి వస్తే ప్లస్ పాయింట్లు. నవీన్ పౌలి తన పాత్రలో చాలా హుందాగా నటించాడు. మాస్ డైలాగులు లేకుండా కేవలం తన స్క్రీన్ ప్రెజెన్స్తో ఆకట్టుకున్నాడు. బాలచంద్రన్ మీనన్ ముఖ్యమంత్రి పాత్రలో ఆయన అనుభవం కనిపిస్తుంది. తండ్రి కొడుకుల మధ్య వచ్చే ఎమోషన్ సీన్స్ బాగున్నాయి. సంగీతం, సినిమాటోగ్రఫీ, జస్టిస్ వర్గీస్ అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాలోని పొలిటికల్ మూడ్ను బాగా ఎలివేట్ చేసింది. విజువల్స్ కూడా చాలా రిచ్గా ఉన్నాయి. ఇక రెండవ భాగం మొదటి భాగం కొంచెం నెమ్మదిగా సాగిన సెకండ్ హాఫ్లో వచ్చే ట్విస్ట్లు మరియు క్లైమాక్స్ అయితే సూపర్. ఇక ఈ సినిమా విషయానికి వస్తే మైనస్ పాయింట్లు. సినిమా చాలా చోట్ల నెమ్మదిగా సాగింది. రాజకీయ విశ్లేషణ ఎక్కువ అవ్వడం వల్ల సాధారణ ప్రేక్షకుడు కొంచెం బోరుగా అనిపించవచ్చు. పాత కథే కార్పొరేట్ శక్తులు రాజకీయాలను శాసించడం అనేది మనం ఇదివరకే చాలా సినిమాలో చూసిన పాయింటే. కొత్తదనం తక్కువగా అనిపిస్తుంది. ఇక సినిమా ల్యాగ్ సుమారు 2 గంటల 42 నిమిషాలు తక్కువగా ఉండితే బాగున్ను. ఇక ఒక ప్రతి ఛాయ ఒక డీసెంట్ పొలిటికల్ డ్రామా. రాజకీయ సినిమాలు మరియు థ్రిల్లర్ ఇష్టపడే వారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. నవీన్ పౌలి తన కొత్త మేకోవర్తో మెప్పించాడు. ప్రస్తుతం ఇది జియో హాట్‌స్టార్ ఓటీటీలో అందుబాటులో ఉంది. సినిమా అయితే చాలా బాగుంది. ఒకసారి చూసేయండి మరి.